ఈరోజు మిమ్మల్ని నేను ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తానండి. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. ఎండలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయండి. బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. దానికి తోడు ఈ ట్రాఫిక్ ఒకటి అండి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండాల్సి వస్తుంది ట్రాఫిక్ వల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీవీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే మేము ఈరోజు గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే స్టార్ బజార్కి అయితే వచ్చామండి. ప్రతి వెడ్నెస్డే ఇక్కడ ఫ్రెష్గా కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటాయండి. ఆ స్టార్ బజార్ ప్రతిరోజు ఉంటుంది కానీ వెడ్నెస్డే మాత్రం ఫ్రెష్వి కొత్తవి పెడతారండి. చాలా బాగుంటాయి. ఆకుకూరలు, కూరగాయలు కూడా చాలా బాగుంటాయి. స్టార్ బజార్కి ఎదురుగానే జూడియో, టైటాను ఇలాంటి షాప్స్ పెట్టారండి. ఇది చూడ్డానికి మాత్రం మాల్స్ లాగా ఉండదండి. చాలా పెద్ద ప్లేస్లో అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఒక సైడ్ ఏమో స్టార్ బజార్ ఉంటుంది, మిగతా సైడ్ జూడియో ఇంకా టైటాన్కి సంబంధించిన అన్ని షాప్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడికి వస్తే ఇంకా మనం బయటికి పోవాల్సిన అవసరం లేదండి. దీనిపైన కూడా ఇంకొక షాపింగ్ మాల్ ఉంది. దాంట్లో చాలా కాస్ట్ ఉంటుందండి. మనము పెట్టలేములేండి, అంత ఉంటుంది. ఒక్క టాప్ అండి, జస్ట్ నార్మల్గా డైలీ వేర్కి వేసుకునే టాప్ మాత్రం 600. అందులో అక్కడికి వెళ్తే మాత్రం అబోవ్ 500 ఉంటుంది. తక్కువగా అయితే అసలు ఉండదండి. అందుకే మేము పైకి ఎప్పుడూ వెళ్ళము. ఇంకా ఈ స్టార్ బజార్లో అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అంటే మనకి డీమార్ట్లో ఎలా అంటే ఓన్లీ గ్రాసరీసే ఉంటాయి కాబట్టి ఇంకా ఈ స్టార్ బజార్లో ప్లస్ ఏంటంటే గ్రాసరీస్తో పాటుగా కూరగాయలు అండ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. సో అందుకే మేము స్టార్ బజారు స్టార్ట్ అయినప్పటి నుండి మేము ఎక్కువ ఇక్కడికే వస్తామండి. ఎప్పుడన్నా చాలా గ్రాసరీస్ తీసుకోవాల్సింది ఉంటే అప్పుడు డీమార్ట్కి వెళ్తామండి. అండ్ కాస్ట్ కూడా డీమార్ట్కున్న స్టార్ బజార్కి అంత డిఫరెన్స్ అంటూ ఏమీ లేదండి. ఓన్లీ ఒక 5 రూపీస్ అట్లా తక్కువ ఉంది అంతే. అండ్ ఈ స్టార్ బజార్ కూడా మా ఇంటికి దగ్గరలో ఉండడం ఒక 50 మినిట్స్, ట్రాఫిక్ ఏం లేకుంటే 50 మినిట్స్ పడుతుందండి. విత్ ట్రాఫిక్ అయితే ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అలా ఉంటుందండి. అందుకనేసి మేము ఎక్కువ గ్రాసరీస్ తీసుకోవాల్సిందంటే డీమార్ట్కి వెళ్తాము. ఇంకా తక్కువ ఏమీ లేదు, ఏదో కొన్ని తీసుకోవాల్సి వస్తుంది అని అంటే అప్పుడు ఈ స్టార్ బజార్కి అయితే వెళ్తామండి. ఇక్కడ మా చిన్న పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి. ఇక్కడ మీరు ఒకటి మిస్ అయ్యారండి, మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిన టైంలో మేమైతే బయటకు వచ్చామండి. తను వస్తే ఇంకా నలుగురికి స్కూటీ సరిపోదు కాబట్టి తను ఇక స్కూల్కి వెళ్ళిన టైంలో అయితే మేమైతే ఇంకా వచ్చామండి బయటకి. మేము 10 కల్లా వచ్చామండి. 10 కల్లా వచ్చేసరికి కూరగాయలు అయిపోయాయి, ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయండి. ఆకుకూరలు కూడా అయిపోయాయి. అందులో ఒక పుదీనా ఒకటి మిగిలిందండి, మిగిలినవన్నీ అయిపోయాయి. మళ్ళీ స్టాక్ తెప్పిస్తూ ఉన్నారు కానీ కొంచెం టైం పడుతుంది అనేసి మేమైతే ఇటు గ్రాసరీ సైడ్ అయితే వచ్చేసామండి. మాకు కావాల్సినవి అయితే ఏం తీసుకున్నాం మేము ఎక్కువగా మేమైతే ఫ్రూట్స్ కోసమే వస్తామండి. ఇంకా గ్రాసరీస్ ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకో 10 డేస్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కదా. హాలిడేస్ పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఇంకో 2 డేస్లో ఇంకా హాలిడేస్ రాదు కానీ ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయాక ఒక 1 వీక్ అలా టైంపాస్ చేస్తారు, స్కూల్కి రమ్మని చెప్తారు. ఇంకా ఆ 1 వీక్ ఉండి ఎలాగో ఒక 10 డేస్లో అయితే ఊరికి వెళ్తామండి. అక్కడ ఇంకా ఊరికి వెళ్ళాక చాలా బాగుంటాయి వీడియోస్, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో 10 డేస్లో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. పల్లెటూరు వాతావరణం అంటే అందరికి ఇష్టం కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుండి ఇంకా 10 డేస్లో నా ఛానల్లో ప్రతి ఒక్కటి ఇంకా ఊర్లో వీడియోసే వస్తాయండి. చాలా బాగుంటుంది. 2 మంత్స్ ఎంజాయ్ చేయండి. ఇంకా ఏప్రిల్ మే 2 మంత్స్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటామండి హాలిడేస్కి. ఇంకా వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, మిస్ అవ్వకండి. పల్లెటూరు వాతావరణం అంటే అందరికి ఇష్టం కదండి. అందుకే ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయిందండి. క్యూ దగ్గరికి వెళ్ళి చూసేసరికి చాలా పెద్ద క్యూ ఉందండి. ఇంకా ఆ టైంలో మేము ఏం చేయాలి, ఒక దగ్గర కూర్చొని అయితే పౌడర్తోనైతే ఆడుకుంటున్నాము. ఇంకా మా బిల్లింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మా బిల్లింగ్ అయితే అయిపోయాక బయటకైతే వచ్చామండి. మళ్ళీ ఒకసారి మీకు ఈ వీడియో చూపిద్దామనేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంది. ఆ ఫ్యాన్ దగ్గర ఉంటే ఏసీ కూడా పనికిరాదండి, అంత చల్లగా వస్తుంది. ఇందులోకి వస్తే మాత్రం మ్యాక్సిమం ఒక 3 అవర్స్ అయినా పడుతుందండి. అటు స్టార్ బజార్లో కూరగాయలు గ్రోసరీస్ తీసుకోవచ్చు, ఇటు షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండి. అంత బాగుంటుంది. ఇంకా మనం బయటకు వెళ్ళి ఇది కొనాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ ఇంటికైతే వచ్చేసామండి. చాలా టైర్డ్ అయిపోయామండి. ఇంటికి వచ్చేసరికి 1:30 అలా అయింది. ఫుల్ ఎండ అండి. ఇంకా ఈ బ్యాగ్లో అయితే పట్టుకొని వచ్చేసరికి అయిపోయింది. ఇంకా మాది 2nd ఫ్లోర్ కాబట్టి
ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు మంచిగా ఊర్లో ఉన్న వీడియోస్ అయితే వస్తాయి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము స్టార్ బజార్లో ఏమేమి తీసుకున్నామో మీకైతే చూపించట్లేదండి. ప్రతి ఒక్కరు మేము డిమార్ట్కి వెళ్ళి ఇది తీసుకొచ్చాము, అది తీసుకొచ్చాము అని చెప్తారు. మనము అలా ఫాలో అవ్వకుండా వెరైటీగా ఏం తీసుకొచ్చామో చూపించకుండా వీడియోని అయితే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.